వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీమయం. మహానటి పేరుతో సావిత్రి గారి బయోపిక్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ 2018లో విడుదలై ప్రొడ్యూసర్స్ కి కాచుల వర్షం కురిపించింది. అంతేకాదు సావిత్రి గారి క్యారెక్టర్లో యాక్ట్ చేసిన కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమాలో అన్ని నిజాలే చెప్పారా అంటే లేదనే చెప్పాలి. కీర్తి సురేష్ సావిత్రి గారి క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది, అందులో సందేహమే లేదు. కానీ మూవీ టీం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి కొన్ని చేంజెస్ చేసి మూవీ స్టోరీని డిజైన్ చేశారు. అసలు మహానటి మూవీలో చెప్పని నిజాలు, చెప్పిన అబద్ధాల గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో సావిత్రి గారి మీద వాళ్ళ నాన్న ఎంతో ప్రేమ చూపిస్తాడు. కానీ నిజ జీవితంలో సావిత్రి గారి సవతి తండ్రి డబ్బు మనిషి. సినిమాలో చూపించినంత ప్రేమ ఆవిడ వారి తండ్రి దగ్గర నుంచి పొందలేదు. నిజానికి సావిత్రి గారికి ఆమె తల్లితో కూడా మంచి సంబంధాలు లేవు. ఆమె ఎంతో ఇష్టపడి అన్నీ తనే అనుకునే వ్యక్తి కూడా ఆమెను మోసం చేయడంతో సావిత్రి గారు కృంగిపోయారు. అంతేకాదు ఆవిడ పీక్ స్టార్డంలో ఉన్నప్పుడు ఒక తమిళ్ పొలిటీషియన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు సావిత్రి గారు ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దానితో పగబట్టిన ఆయన సావిత్రి గారి ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయించాడు. ఆ టైంలో సావిత్రి గారికి తమిళనాడులోని ఒక విలాసవంతమైన ఏరియాలో వీధిలో ఇల్లు అన్నీ ఆమె పేరుపైనే ఉండేది. షూటింగ్ టైంలో సావిత్రి గారు బ్యాగ్ నిండా క్యాష్ని తీసుకెళ్లి లేని వారికి పంచిపెట్టేవారు. కానీ ఆవిడ చివరి టైంలో ఆమె నుంచి సహాయం పొందిన వారు కూడా ఆమెకు తోడుగా నిలవలేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే సావిత్రి గారు తన కూతురికి బాగా డబ్బు ఉన్న వ్యక్తిని చూసి గ్రాండ్గా మ్యారేజ్ చేయించారు. కానీ సావిత్రి గారి చివరి రోజుల్లో సొంత కూతురు కూడా ఆవిడని చూసుకోలేదు, ఆర్థికంగా కూడా ఆదుకోలేదు. సావిత్రి గారు చనిపోయాక మాత్రం ఆమె కూతురే సావిత్రి గారి ప్రాపర్టీస్ కోసం ఫస్ట్ వచ్చింది. కెరీర్లో పీక్ స్టార్డమ్ చూసిన సావిత్రి గారు నిజ జీవితంలో మాత్రం సంతోషాన్ని కోల్పోయారు. చివరి రోజుల్లో దయనీయ జీవితం గడిపారు. ఎవరిని అంత సులువుగా నమ్మకూడదని చెప్పడానికి సావిత్రి గారి జీవితమే ఒక గుణపాఠం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీమయం.